ఎవరునా పొట్టేళ్ళు ఎవరు ఎవరునా ఎవరంటే నవ్వుతాడా మనిషి మరి అంటే చెప్పు చూసేది కాదు నేను మచ్చ చూస్తాను దీంట్లో మనల్ని చూస్తారా ఏం రేటు చెప్పినావు ఇవి పిల్లలు సరేలే కానీ పిల్లలు ఏం రేటు చెప్పినారు చెప్పండి చదివి పోవడం లేదా ఏం మందమైందా సంత ఏ నల్ల పిల్లలు ఇవి 3 నెలలు ఇవి సాకాలంటే ఎన్ని నెలలు సాకాలా దీనిలో బాగా దృఢంగా రావాలంటే ఎన్ని నెలలు సాకాలి ఇంకా బాగా వస్తాయా 4 నెలలు సాకాలా ఇప్పుడు లాస్ట్కి యాడికి వెళ్ళాలనుకున్నారు మరి దీనిని 8-8.5 కానీ ఎవరు వాడాలే ఏమట్లా వ్యాపారమా పేరు చెప్పు మధు శ్రీరంగాపురం మదా సెల్లమ్మ చెప్పు ఏందయ్యా శ్రీరంగాపురం వాళ్ళు ఉత్సాహంగా చెప్పాల్సింది పోయి 9391 పేరు మధు మధు వ్యాపారస్తుడు శ్రీరంగాపురం వ్యాపారస్తుడు మధు సెల్ నెంబర్ చెప్పినారు మీ దగ్గర ఓన్లీ పొట్టేళ్ళేనా గొర్రెలు కూడా ఉంటాయి గొర్రెలు కూడా ఉంటాయి ఏవి కావాలన్నా టైంపాస్ కాల్ చేయకుండా మధుని విసికించొద్దండి ఇప్పటికే ఈరోజు ఎమ్మడ వేలేమని కొంచెం విసుగుపడుతున్నాడు విసికించొద్దండి టైంపాస్ కాల్ చేయకుండా ఒకటి అడగండి ఏం కావాలి అవి ఓకే ఏందో వదిలేరు అన్న ఏ ఊరన్నా చూపల్లా ఏం రేటు చెప్పినారు దీనిని జత 22,000 ఇంక అన్నీ వచ్చిపోయినా చిన్నవి పెద్దవన్నీ ఎన్ని కేలు రావచ్చు దీని మాంసం అప్పుడే అందాసిపోయినా 16-17 వస్తుందా ఎన్ని నెలల పిల్లలు 6 నెలల పిల్లలా పేరు చెప్పు నాగరాజు లక్ష్మీపల్ల నాగరాజు వ్యాపారమా సొంతం రైతువి ఇప్పుడు ఎన్ని నెలలు తాకినారు పిల్లని గొర్రెలునే కదా ఎన్ని నెలలు తాకినారు 6 నెలలు ఇంకా 6 నెలలకి బాగా మంచిగా దృఢంగా ఉంటాయా ఎంత పోతాయి ఇప్పుడు కాదు ఇంకా 6 నెలలు సాకితే 3 నెలలు సాకాలా 6 నెలలు సాకాలా దీనిలో బాగా అమ్మాలంటే 2 నెలలు సాకించాలా సెల్ నెంబర్ చెప్పు సరే రైతన్నకి సెల్ నెంబర్ చెప్పేకి రాదంట పొట్టెన్లు అయితే బాగున్నాయి ఎవరిని అడగాల మరి వీళ్ళు ఎవరైనా ఫోన్ చేసి పొట్టెన్లు బాగున్నాయని అంటే ఎవరిది లేదా సెల్ నెంబర్ సరేలే ఓకే నారాజన్న బాగున్నావా ఏ ఊరు పెద్ద పూజల ఇంటికి పోతున్నారా ఎన్ని తెచ్చిండ్రండి నమ్మింట్రు 20 పోయినాయి వ్యాపారమే కదా ఏం రేటుకి అమ్మినారు ఎంత తెచ్చిండ్రు ఇప్పుడు తెచ్చిన రేటుకి మీరు తెచ్చిన రేటుకి సరిపోయిందా పర్లేదా ఈ రోజుకి సరిపోయింది లేదా డౌన్ అయిందా మంద ఉందంటావా వ్యాపారమేనా అవులే అంత లోకల్ వరకే ఉన్నారు అవునులే పెరుగుతుంది వ్యాపారమేనా సెల్ నెంబర్ చెప్పి మరి నీ దగ్గర మేకలు పొట్టేన్లు గొర్రెలు అన్ని దొరుకుతాయి ప్రతి సంతకి వస్తావా పేరు పులిశేఖర్ గోవిందు దీంట్లో వస్తుంది ఇంకా ఆల్రెడీ చెప్పేది ఓకే పులిశేఖర్ గోవింద్ అన్న ఇద్దరు కలిసి సెల్ నెంబర్ చెప్పినారు ఒకటే నెంబరే టైంపాస్ కాల్ చేయకుండా ఏం కావాలో అడగండి టైంపాస్ కాల్ చేయకుండా అడగండి ఊరికి వెళ్తున్నారా అంటే ఓకే ఓకే అవు ఎవరు అన్న పొట్టేళ్ళు
నీవే నావి కాదు. ఏ ఊరివి ఏంటున్నా? గుర్చగుట్రాలేనా? మీ ఊరి మీద బాగా చోట వచ్చింది మనిషికి. వ్యాపారమా? ఏం రేటు చెప్పినా దీనిని? 14.5. ఎన్ని నెలల పొటేన్లు? ఎన్ని నెలల పొటేన్లు? ఎన్ని నెలల పొటేన్లు? పెద్దనా ఇవి ఎన్ని నెలల పొటేన్లనా? 4 నెలలవి. ఎంత వేస్తాయి మరి? ఎంత వేస్తాయి? తిక్కలే 14 అడుగుతుంది. ఎన్ని కేజీలు వస్తుంది? ఎన్ని కేజీలు వస్తుంది? 10 కేజీలు వేస్తారా? పట్టుకున్నరకి ఇస్తావు లాస్ట్కి. సెల్ నెంబర్ చెప్పు మరి. నువ్వు ఆల్రెడీ ఇప్పుడు ఏ స్థానంలో దిగినావు తెలుసా? ఆ స్థానంలో దిగినప్పుడు సెల్ నెంబర్ చెప్పాలా? నువ్వు చెప్పనా? వ్యాపారమేనా? యా ఊరు? ముగ్గుపెంట. పేరు చెప్పనా? ఇట్లే ఉండి చెప్పనా? చెప్పు. అవును పేరు అన్న నంబర్ చెప్పు. పేరు 93 42 40 52. పేరు ఎవరు? పేరు ఏం పేరు? ఎర్రప్ప. నుగ్గుపురమా? ములకలపేంట ఎర్రప్ప ఫోన్ చేసినాడు. ఈయనైతే దొంగవి కాదు, దుడుకు కాదు, ఒరిజినల్ మంచి. సెల్ నంబర్ ఇచ్చినాడు కాబట్టి టైం పాస్ కాల్ చేయకుండా, అన్నని విసిగించకుండా కావాలంటే ఫోన్ చేయండి, లేకుంటే వద్దన్నా. ఎవరున్నా మేకలు బయట విన్నాడా? ఏం రెడీ చెప్పినాడట అన్నా? జత 22 చెప్పినాడు. వ్యాపారమేనా అన్నది? కట్టినాయ దీనిలో ఏమన్నా? ఏ ఊరన్నా? వల్సెల. అన్న లేడు, ఆ మనిషి ఏదో ఎనిక్కేస్తున్నాడు. ఎవరన్నా మేక బదులు? గుమ్మకొండనా? చూసింటావులే. ఊరు అడగల కదా? ఎంత కొన్నావు? 4,500 అంటే జతనా? 2 ఒకటోటి మేము పోవడానికా? ఎంత చెప్పిన వాళ్ళు ఫస్ట్? 14,000 15,000 చెప్పింటే నువ్వు ఎంత కొన్నావు? జత 10,000 కొన్నావు. ఒకటి 4,000 అంటే 9,500 చెప్పి 9,000కి కొన్నావు జత. సరిపోయిందా మరి సాక్కోవడానికి? వ్యాపారం అయితే కాదు కదా. సెల్ నెంబర్ చెప్పు. 96 52 11 62 95. ఎన్ని నెలలకు వస్తాయి చేతికి? సంవత్సరానికి వస్తాయంట. సంవత్సరానికా? 10 నెలలు. మరి సంవత్సరానికి దీనికి డబుల్ వస్తుందా? డబుల్ వస్తుంది. అప్పుడన్నా పనికి వస్తావు కదా. నీ పేరు? బి రాజశేఖర్. గుమ్మకొండ కదా? బి రాజశేఖర్ అన్న సెల్ నెంబర్ చెప్పినాడు. ఎందుకు చెప్పించినా అంటే వ్యాపారస్తుడు కాదు, ఆల్రెడీ చాక్కోవడానికి రైతు. ఎప్పుడు ఎంత టయానికి వస్తాయంటే సంవత్సరానికి వస్తాయంటున్నాడు మేకపోతులు. అంతవరకు ఎవరైనా సాక్కునే వాళ్ళు ఉత్సాహం ఉంటే అన్నని ఫోన్ చేసి కాంటాక్ట్ చేసి అడగండి, కానీ టైంపాస్ కాల్ చేయొద్దండి.